హలో గైస్, మనకైతే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మనకైతే నోటిఫికేషన్ పడింది అనమాట. ఇది మనకి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు. మనకైతే నోటిఫికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అంటే మనకి ఇది 20 మనకి స్టార్ట్ అయింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి June 9 వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అయితే మనకి సెప్టెంబర్లో ఉంటుంది అనమాట. సెప్టెంబర్ 13 అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడికైతే మనం వేకెన్సీ గమనిస్తే మాత్రం మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీ తరపున అయితే మనకి మేల్ కి అయితే 198 పోస్టులు ఉన్నాయి అండ్ ఫీమేల్ కి అయితే 10 పోస్టులు ఉన్నాయి. టోటల్ 208 పోస్టులు ఉన్నాయి అనమాట. అండ్ నావీ నుంచి చూస్తే మనకి అయితే మేల్ కి అయితే 37 పోస్ట్ అండ్ ఫీమేల్ కి అయితే 5 పోస్టులు ఉంటాయి. మనకి టోటల్ గా 42 పోస్టులు అవుతాయి అనమాట. అండ్ 8 పోస్ట్ నుంచి అయితే ఫ్లయింగ్ తరపున అయితే మనకి మేల్ కి అయితే 90 పోస్ట్ ఉంటాయి, ఫీమేల్ కి అయితే 2 పోస్ట్. అండ్ గ్రౌండ్ డ్యూటీస్ టెక్నీషియన్ అయితే మనకి మేల్ కి అయితే 16 పోస్ట్ అండ్ ఫీమేల్ కి అయితే 2 పోస్ట్. అండ్ గ్రౌండ్ నాన్ టెక్నీషియన్ అయితే మనకి మేల్ కి అయితే 8 పోస్ట్ అండ్ ఫీమేల్ కి అయితే 2 పోస్ట్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ నెవల్ అకాడమీ చూస్తే మనకి ఎంట్రీ స్కీమ్ టోటల్ గా మేల్ కి అయితే 21 పోస్టులు ఉన్నాయి అండ్ ఫీమేల్ కి అయితే 3 పోస్ట్ ఉన్నాయి. టోటల్ గా అయితే మనకి మేల్ కి అయితే 370 పోస్ట్ ఉన్నాయి అండ్ ఫీమేల్ కి అయితే 24 పోస్ట్ ఉన్నాయి. టోటల్ గా మనకి 394 అయితే ఉన్నాయి అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మాత్రం మనకి మొత్తం టోటల్ గా చాలా అయితే ఉన్నాయి. మీరు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్ కి ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నేను స్క్రోల్ చేస్తాను, మీకు కావాల్సింది మీరు చూసుకోండి. మీరు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు టోటల్ మనకి 86 అయితే ఉన్నాయి అనమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే. నోటిఫికేషన్ కి వేకెన్సీ సంబంధించిన ఎలిజిబిలిటీ చూద్దాము. క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట, ఇండియన్ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే మనకి ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ లో 1st జనవరి 2008 నుంచి 1st జనవరి 2011 వరకు ఈ పీరియడ్ లో బాండ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఎలిజిబుల్ అనమాట. ఆఫ్టర్ 1st జనవరి 2011 ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకుండా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంటుంది, నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ నుంచి మీ వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే గమనిస్తే మనకి ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. మ్యాథ్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటాయి అనమాట. మ్యాథ్స్ మనకి 2.5 hours ఉంటుంది అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2.5 hours ఉంటుంది. ఇది రిటర్న్ ఎగ్జామ్ అన్నమాట. టోటల్ మనకి రిటర్న్ ఎగ్జామ్ హ్యాండ్తో రిటర్న్ చేయాలి. మ్యాథ్స్కి 300 మార్క్స్, జనరల్ ఎబిలిటీకి మనకి 600 మార్క్స్ ఉంటాయి. టోటల్ 900 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి ఎస్ఎస్బి టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ. దాని తర్వాత మనం సెలెక్ట్ చేస్తారనమాట. మనకి మ్యాథ్స్ అండ్ జనరల్ సంబంధించిన మనకి సిలబస్ కూడా ఉంటుంది. ఇక్కడ పేజ్ నెంబర్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి నోటిఫికేషన్లో. గమనించవచ్చు మీరు ఇక్కడ. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ట్రైనింగ్లో మీకు భాగంగా వాళ్ళే మీకు బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ డిగ్రీ ఆర్ బీటెక్ డిగ్రీ, బీపీసీ కంప్యూటర్స్ మీకు క్వాలిఫికేషన్స్ అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అంటే తర్వాత డిగ్రీ కూడా వస్తుందన్నమాట. అంటే ట్రైనింగ్ ప్లస్ జాబ్ రెండు మీకే ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఒక డిగ్రీ కూడా వస్తుంది. మనం శాలరీస్ చూసే గమనిస్తే మనకి ఇక్కడ లెవెల్ 10 స్టార్టింగ్ శాలరీ మీకు 56,100 అయితే ఉంటుంది స్టార్టింగ్. ఇది పే లెవెల్ వచ్చేసి. ఇంకా మీకు దీంట్లో అప్లయన్సెస్ కలుపుకొని డిఏ అన్ని కలుపుకుంటే మీకు అరౌండ్ 1,20,000 దాకా వస్తుంది శాలరీ. 1,20,000 అబౌవ్ 1 lakh అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు శాలరీ. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ మీ ఫ్రీ ఎగ్జామినేషన్ సంబంధించి చూస్తుంటే మనకి ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీ అనమాట. ఇది ఎగ్జామ్ వచ్చేసి మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మనకు 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ like, share, comment and subscribe to the channel. Thank you and bye bye guys.